రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా నర్సరావుపేట కలెక్టరేట్ లో ఓ కీచకుడు మహిళను లైంగికంగా వేధిస్తూ ఉండటంతో ఆమె కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. పల్నాడు జిల్లా కలెక్టర్ వద్ద సీసీగా పనిచేస్తున్న జానీ బాషా తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని కలెక్టర్ బంగ్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్న మహిళ ఆరోపించింది. సీసీకి లొంగలేదని తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. సీసీ బాషా లైంగిక వేధింపులపై డిఆర్ఓకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీసీ బాషాపై తగిన చర్యలు తీసుకుని తన ఉద్యోగాన్ని తిరిగి ఇప్పించాలని బాధితురాలు కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదులో విన్నవించుకున్నారు. కలెక్టర్ గారి బంగ్లాలో వంట చేస్తూ ఉంటాను. ఇప్పుడు గత నెల నుంచి కూడా నన్ను వర్క్ ఆపేశారు. గత 6 నెలల నుంచి నన్ను హింసించడం జరుగుతుంది. తనకు నచ్చినట్టు ఉండాలని, తనకు టీలు కాఫీలు ఆఫీసులు తీసుకురమ్మని చెప్పేసి నన్ను ఎంతో ఇబ్బంది పెడుతూ, ఆ టీ కాఫీ ఇచ్చినప్పుడు నా చేయి తాగటం వల్ల చేయి పట్టుకొని లాగటం అలా ఇలా ఇబ్బందికరంగా చేస్తూ ఉన్నాడు. నీకు రూమ్ బుక్ చేశాను, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి వేధిస్తూ ఉన్నాడు. అయినా ఆయనకు నేను లొంగనందువల్ల మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించాడు. అదే బంగ్లాలో మా తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా పనిచేస్తూ ఉన్నాడు అటెండర్గా. చేస్తూ ఉంటే ఆ సార్ అనే మాటలన్నీ నేను తనకు చెప్పాను. తనకు చెప్పినందువల్ల సార్ని అడిగారు. సీసీ గారిని అడిగితే నాకు నచ్చినట్టు నేను చేస్తానని చెప్పేసి మాట్లాడారు. ఈ విషయం ఇలా జరిగిన విషయం ఎవరికైనా చెప్పారంటే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తాను, మీరు ఉద్యోగం ఎలా చేస్తారో చూస్తాను, మీ ఎంత తేలుస్తానని చెప్పేసి అన్నారు. మీరు నన్ను ఏం చేయలేరు, ఎక్కడికి పోయినా కానీ నాకు సపోర్ట్ ఉందని చెప్పేసి మాట్లాడారు. మేము ఇప్పుడు గత నెల రోజుల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నా కానీ వాళ్ళకి అధికారులు కూడా కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. డిఆర్ఓ సార్ వాళ్ళందరూ. కలెక్టర్ గారి బంగ్లాలో వంట చేస్తూ ఉంటాను. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి చెప్పండి, అటు గుంటూరులో మహిళను సీసీ లైంగికంగా వేధిస్తున్నట్టు తెలుస్తోంది కలెక్టరేట్ లో. సో ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? తను ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తోంది. మరి కలెక్టర్ ఏమైనా రెస్పాండ్ అయ్యారా? ఈ లైంగిక వేధింపులకు సంబంధించి ఉదయం సమయంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ లో జరిగేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో అందులో ప్రధానంగా కలెక్టర్ కి సిసి మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ కలెక్టర్ ఆఫీసులో కాంట్రాక్ట్ ఉద్యోగం చేసేటటువంటి ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి విచారణకైతే కలెక్టర్ ఆదేశాన్ని జారీ చేయడం జరిగింది. ప్రధానంగా డిఆర్ఓకి ఫిర్యాదు చేసినా కూడా ఈ అంశంలో చర్యలు తీసుకోలేదనే విధంగా చెప్పడంతో అసలు ఈ మహిళ కాంట్రాక్ట్ కి సంబంధించి ఏ ఉద్యోగం చేసింది, ఏమైనా ఎందుకు తొలగించడం జరిగింది, ఇందులో సీసీ పాత్ర ఏంటి అనే దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కలెక్టర్ అయితే ప్రస్తుతం విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ సంఘటనకి సంబంధించినటువంటి అంశాల్లో పల్నాడు కలెక్టరేట్ కి సంబంధించినటువంటి ఉద్యోగుల్లో భిన్న స్వరాలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీసీకి సంబంధించినటువంటి అంశం పైన కొంతమంది అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా ఈ అంశమే కాదు, గతంలో కూడా అనేక అంశాలపైన కూడా ఆరోపణలు వచ్చినట్లు కూడా అనేక మంది చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం పరిశీలిస్తే ఆఫీసుకు ఇది కలెక్టరేట్ అంటే జిల్లా వ్యాప్తంగా ఇక్కడ ఏం జరిగినా కూడా కలెక్టర్ దృష్టికి వచ్చేటటువంటి అంశాలు ఉంటాయి. ఇప్పుడు కలెక్టర్ కి ఫిర్యాదు చేయాలంటే కంపల్సరీగా సీసీ దగ్గరికి, అంటే ఒక గ్రీవెన్స్ డే కాకుండా మిగిలిన సమయాల్లో అయితే కంపల్సరీగా సీసీ ద్వారానే కలెక్టర్ని అప్రోచ్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి, మహిళలైనా లేకపోతే ఎవరైనా కానీ. అలాంటి పరిస్థితుల్లో ఒక సీసీనే ఇలా ఈ విధంగా ఒక మహిళా ఉద్యోగి పైన ఇలా కీచకంగా ప్రవర్తించడం అనేది కీలకంగా మారిందనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే ఇంకా రాను ఇలాంటి అంశాలు కంపల్సరీగా అనేక ఉన్నాయనే విధంగా కూడా మాటలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ అంశంలో నిజంగానే ఆమెని లైంగికంగా వేధించినటువంటి నేపథ్యంలోనే ఆమె లొంగపోవడం వల్లే ఉద్యోగం తొలగించారా, లేకపోతే ఏ విధంగా ఆమెను ఉద్యోగం తొలగించడం జరిగిందనే దానికి ప్రస్తుతం అయితే విచారణ ఆదేశించారు. ఆ విచారణలో కనుక కంపల్సరీగా సీసీకి కనుక సంబంధించినటువంటి అంశాలు కనుక నిజమని తేలితే మాత్రం ఆయన పైన చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు ఆయన ఈ విధంగా చేసినా కూడా ఉన్నతాధికారులు ఎందుకు స్పందించలేదనే దానికి సంబంధించినటువంటి దానిపైన కూడా విచారణ అయితే ప్రస్తుతం జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి.